కుటుంబంలో సరిగ్గా పని చేయకపోతే మన ఎవరేమంటారు, జాతకాలు అంటారు. మన కుటుంబంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిపాలనలో సరిగ్గా చేయకపోతే జాతకాలు అంటారు. అవునా కదమ్మా? అట్లా అంటే మీకు తెలియజేయడం కోసం ఈ మాట చెప్తారు. అట్లానే రాజు పరిస్థితి ఏమైపోయింది ఇక్కడ? రాజు ఏమైపోయాడు? గోని పట్టు కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు? రాజ్యాన్ని సరిగా పరిపాలించలేదు. రాజ్యాన్ని సరిగ్గా పరిపాలించలేకపోయింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఏమైపోయింది? ఆగిపోగలని. దేవుడు పట్టించుకోకపోతే ఏమైపోతుంది? ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏమి ఉండదు. అందుకోసమని ఇక్కడ దావీదు ఈ మాటను తెలియజేస్తున్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే మరోసారి నీవు నా గోని పట్ట విడిపించి, అంటే ఏ పట్ట విడిపిస్తున్నాడు? గోని పట్టని విడిపించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అందుకని యోనా గ్రంథంలో కూడా రాజు దిగొచ్చి, ఇప్పుడు నిలువేకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వెళ్ళారు? యోనా వెళ్ళినప్పుడు రాజు దిగొచ్చి ఊడిది పూసుకొని గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అయ్యా, నేను ఈ గుడితో సమానము, నేను దేనికి పనికిరాని వాడిని, నేను దేనికి అసలు పనికిరాని వాడిని ప్రభువని ఎప్పుడైతే ఊడిది పూసుకొని గోనె పట్ట కట్టుకున్నాడో అప్పుడు ఏమైంది? దేవుడు క్షమించి రాజుతో మనం దీవించి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి అభివృద్ధినిచ్చి అలా చేస్తున్నటువంటి సమయం. కనుక మన జీవితంలో అనేక సార్లు మనకు వేదనలు, శోధనలు, బాధలు ప్రతి వారికి ఉన్నాయి. లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి లోకంలో? లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ శ్రమలే, ప్రతి ఒక్కరికి. డబ్బులు ఉన్న వాళ్ళకి భయంకరమైన శ్రమలు, డబ్బులు ఉన్న వాళ్ళకి భయంకరమైనటువంటి